పక్కన రఘురామకృష్ణరాజుని టార్చర్ చేసిన కేసులో తులసిబాబుకి బెయిల్ కావాలంటూ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ నడిచినాయి. అదే సందర్భంలో అతనికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు, 40 లక్షల రూపాయలు లాయర్ ఫీజుగా కూడా తీసుకున్నాడు. అట్లాంటి వ్యక్తి కావాలని చేశాడని చెప్పి ఒక కానిస్టేబుల్ కూడా సమాచారం ఇచ్చాడు. అదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇచ్చారు. కాబట్టి తులసిబాబును విడిచిపెట్టడానికి వీల్లేదని ప్రభుత్వం లేదు, అసలు అదంతా కూడా ఊహాజనితమైనటువంటిదే అంటూ తులసిబాబు తరపున వాదనలు పూర్తయిపోయినాయి. 14వ తారీఖున జడ్జిమెంట్ వస్తున్నాడు. ఈలోపు రఘురామకృష్ణరాజు స్పందించి తులసిబాబు ₹1,00,00,000 దాకా డబ్బులు డిమాండ్ చేశాడు, డబ్బులు తీసుకున్నాడు, ఆ రోజు నన్ను హింసించడానికి ఈ విధమైనటువంటిది చేశారు అంటూ రఘురామకృష్ణరాజు స్టేట్మెంట్. ఆ తర్వాత అదే రఘురామకృష్ణరాజు దీంట్లో ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ మీద యాక్షన్ తీసుకోమంటాం, ఆయన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో రఘురామకృష్ణరాజు టార్చర్ కేసులో మొదట్లో అరెస్ట్ అయినటువంటి విజయపాల్కి ఇప్పుడు బెయిల్ లభించింది. గుంటూరు జైల్లో ఉన్నటువంటి విజయపాల్ A4గా ఉన్నారు. షరతులతో కూడుకున్నటువంటి బెయిల్ని మంజూరు చేసింది న్యాయస్థానం.